హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా కజిన్ సిస్టర్ది హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అండి. యాక్చువల్గా తను ఓన్ హౌస్ తీసుకుందనమాట దిల్షునగర్లో. సో అందుకోసం అని చెప్పి హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి అందరినీ ఇన్వైట్ చేసింది. చాలామంది మా రిలేటివ్స్ అందరు వచ్చారు. తినొచ్చేసి మా మేనమామ మా మేనత్త అనమాట. సో వీళ్ళిద్దరే కలిసి పూజ చేస్తున్నారనమాట హౌస్ వార్మింగ్ది. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30కి ముహూర్తం అని చెప్పారు. సో ఆ ముహూర్తానికి వాళ్ళు మొత్తం పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇతను వచ్చేసి మా బ్రదరు. వీళ్ళందరూ మీకు చూసే ఉంటారు, చాలా వరకు వీడియోస్లో వీళ్ళందరినీ నేను చాలాసార్లు చూపించాను. సో వీళ్ళైతే ఎర్లీ మార్నింగ్ పూజ స్టార్ట్ చేసి గృహప్రవేశం అయితే మొదలుపెట్టారనమాట. సో ఫస్ట్ దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయ్యాయి. మేమేంటంటే మా పాప వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఎర్లీ మార్నింగ్ పాసిబుల్ అవ్వలేదని చెప్పి ఆఫ్టర్ అది గృహప్రవేశం అయిపోయిన తర్వాత వ్రతం కోసం వెళ్ళామన్నమాట. వ్రతానికి అందుకున్నాము. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే వాళ్ళది అక్కడ దిల్షునగర్లో ఉంటారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది కుదరదు. అది కాక మా పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళని రెడీ చేసి వెళ్ళాలని చెప్పి రానని చెప్పాను. ఆ తర్వాత అయితే 10కి బయలుదేరి 10:40, 11లోపు వెళ్ళిపోయాము. సో వ్రతానికి అయితే చేరుకున్నామండి. వీళ్ళంతా మా వాళ్ళేనండి. తిను పూజ చేయించేది కూడా మా చెల్లెలు వాళ్ళ హస్బెండే అనమాట. సో అలా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా చేయించాడు. సో అలా వీళ్ళు దేవుని ఫస్ట్ అయితే తీసుకొని వచ్చి గుమ్మడికాయ దిష్టి తీసి అలా మొత్తం కార్యక్రమం అయితే స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా గృహప్రవేశాన్ని టైంకి మాత్రం కంప్లీట్ చేసేసారనమాట. సో ఇలా దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టిన తర్వాత లోపల మళ్ళీ కార్యక్రమం స్టార్ట్ చేశారు. దేవుణ్ణి అంటే మనము కొత్తవి దేవుడి పటాలు తీసుకెళ్ళి మనం అక్కడ కొత్త ఇల్లు కదా, సో అందుకోసం ఆ ఇంట్లో ఆ దేవుళ్ళందరినీ పెట్టేసి మళ్ళీ అక్కడ లోపలైతే పూజ చేస్తారనమాట. సో ఈ కార్యక్రమం మొత్తం అయ్యేసరికి 5:36 అయినట్లుంది ఐ థింక్. సో ఇదంతా కంప్లీట్ చేసింది మా మామయ్య మా మేనత్త వాళ్ళే, మా మేనమామ మేనత్త వాళ్ళు. సో మా సిస్టర్ వచ్చేసి తను అక్కడ చాలా ఇయర్స్ నుంచి కొనాలనుకుంటుందండి ఇల్లు, కాకపోతే పాసిబుల్ అవ్వలేదు, దొరకలేదన్నమాట. సో పాపం కష్టపడి చాలా ఇయర్స్ తర్వాత సొంత ఇల్లు అయితే కొనేసుకుంది మా చెల్లెలు. తనకి కంగ్రాచులేషన్స్ అండి. చాలా కష్టపడి పాపం తన ఆడపిల్ల అయినా చాలా హార్డ్ వర్క్ చేసి సొంత ఇంటి కల అయితే నెరవేర్చుకుందనమాట. వీళ్ళంతా మా మామయ్య కొడుకులు. ఈ మధ్య వాడికి మ్యారేజ్ అయింది, చూపించాను కదా. సో గుమ్మడికాయ అయితే పగలగొడుతున్నాడు. ప్రతి ఇంటి దిష్టికి కానివ్వండి, మనం దేనికైనా గుమ్మడికాయ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం కదా. ఎందుకంటే నరదిష్టి కానివ్వండి, ప్రతిదానికి మనకి గుమ్మడికాయ చాలా బాగా పూజా కార్యక్రమానికి అయితే మనకి యూజ్ఫుల్ అవుతుందన్నమాట. సో అలా పగలగొట్టేసి చుట్టూ అక్కడ పెట్టి పసుపు కుంకుమ అయితే చల్లేశాడు. సో అదండి, అలా మా చెల్లెలైతే ఒక ఇంటి అమ్మాయి అయింది సొంత ఇల్లు తీసుకొని. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చాలా డేస్ అయింది లాంగ్ వీడియోస్ పెట్టక. సో ఇది వచ్చేసి ఇంకా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చెప్పాను కదా, కొంతమంది అటెండ్ అయినట్లుంది, మిగిలిన వాళ్ళందరూ రెడీ అవుతున్నట్లుంది. ఎందుకంటే 4 o'clock అంటే మనము 2 o'clock నుంచి స్టార్ట్ చేస్తేనే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి వరకు రెడీ అవ్వాలి. 1 by 1 అందరూ రెడీ అయ్యి అంత అయ్యేసరికి అలా టైం సరిపోదన్నమాట. సో అందుకోసం మెయిన్ వాళ్ళు ఎవరైతే పూజ చేయించాలనుకుంటున్నారో వాళ్ళైతే మార్నింగ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ ముహూర్తం దాటిపోతే మళ్ళీ కష్టం అవుతుంది కదా. సో అనుకున్న టైంకి అయితే వీళ్ళు ముహూర్తానికైతే కార్యక్రమం అయితే చేయించేస్తున్నారు. సో మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే కొంచెం నిదానంగా వచ్చారనమాట. సో అలా మా చెల్లెలు ఇల్లు మంచిగా ఉందండి, డబుల్ బెడ్రూము. యాక్చువల్గా ఇది వేరే వాళ్ళు అమ్ముతుంటే తీసుకుందనమాట. సో చాలా బాగుంది, మంచిగా స్పేసియస్గా మంచిగా వెంటిలేషన్ అవనివ్వండి, మెయిన్ సెంటర్ అండి, చాలా బాగుంది. చైతన్యపురి చాలా బాగుంది ఇల్లు అయితే. సో తను ఆఫీస్కి అక్కడికి వాళ్ళు వెళ్ళడానికి అన్నీ వాళ్ళు అక్కడే చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నారు. ఇంకా అక్కడ అలవాటైన ఏరియా అని చెప్పి తను అక్కడే ఇల్లు తీసేసుకుందనమాట. సో అదండి, అలా మా చెల్లెలైతే సొంత ఇంటి కల నెరవేర్చుకొని ఇలా మా అందరిని అయితే ఇన్వైట్ చేసిందనమాట. సో చాలామంది వచ్చారండి, 60 మెంబర్స్ వరకు మా రిలేషన్స్ అందరూ చాలామంది వచ్చారు. ఇంకా కొంతమంది మిస్ అయ్యారనమాట. సో అలా అందరూ 1 by 1 టైంకి అయితే చేరుకొని పూజనైతే స్టార్ట్ చేసేసాము.
అనుకూల్యతాఫలసిద్ధిరస్తు తదేవ కొంచెం కొంచెం అన్ని గదులకి తదేవ లగ్నం సుదినం తారాబలం చంద్ర ఆగాదు టైం ఉంది తదేవ లగ్నం సుదినం తారాబలం చంద్రబలం దైవబలం తదేవ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర ఎనికి జరగవేలు ఒక్కడే భర్తవు గారి సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళాం మంగళాయతనమరిః శుభస్తేషాం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషాం ఇందీభిరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణే నమోస్తుతే. సో అలా మా చెల్లెలు భర్త అయితే మంచిగా అయితే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయించాడండి. చాలా బాగా మంత్రాలు అవి చదివి చాలా బాగా కార్యక్రమం అయితే చేయిస్తున్నాడు. సో అలా అందరం కలిసి ఈవినింగ్ 5:30, 6 అయిపోయిందండి. భోజనాలు చేసేసి అందరం ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయేసరికి 7 అయిపోయిందనమాట. సో అలా తనైతే ఇంకా దిల్ష్ నగర్లో సొంత ఇల్లు తీసేసుకొని అక్కడ ఫిక్స్ అయిపోయింది మా చెల్లెలు. అక్కడ మా వాళ్ళు మా బ్రదర్ కూడా ఉంటాడండి. మీకు చెప్పాను ఆల్రెడీ. మా బావగారు, మా బ్రదరు, మా సిస్టరు ఆల్మోస్ట్ దిల్ష్ నగర్లోనే ఉన్నారు చాలా వరకు. సో మేమేమో ఇటు వచ్చేసి సికింద్రాబాద్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇంకా అక్కడ అలవాటైన ఏరియా కదా, ఎవరికైనా ఎక్కడ అలవాటైతే ఇంకా అక్కడే ఉంటారండి. మ్యాక్సిమం అక్కడి నుంచి పక్కకు రావడానికి ఇష్టపడరు అనమాట చాలామంది. ఫస్ట్ నుంచి మనం ఎక్కడైతే అలవాటు అవుతామో సో మనకి అక్కడే ఉండాలనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి ఇంకా పక్కకు రావాలని అనిపించదు. సో అందుకోసమే మ్యాక్సిమం వాళ్ళు అక్కడే ఇల్లు తీసుకోవడానికి ట్రై చేసి లాస్ట్కి అయితే ఇల్లు దొరికిందనమాట. చాలా 1.5 ఇయర్ నుంచి ట్రై చేస్తుందండి సొంత ఇంటి కోసము. యాక్చువల్గా తను కొత్తదే తీసుకోవాలనుకుంది కానీ కొత్త ఇల్లు 60 లక్షలు అట్లా చెప్తున్నారండి. బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. సో అందుకోసము మనం ఏంటంటే బడ్జెట్ లేకుండా ఇల్లు కొనడం అనేది చాలా కష్టం అన్నమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే మంత్లీ ఈఎంఐ ఉంటుందండి నియర్లీ 20,000 వరకు. సో మనం అవన్నీ చూసుకొని మన ఫ్యామిలీ, మన పిల్లలు అవన్నీ చూసుకొని ఇల్లు తీసుకోవడం అనేది చాలా చాలా కష్టమైన పనే. కానీ మా చెల్లెలు మాత్రం పాపం చాలా హార్డ్ వర్క్ చేసి కష్టపడైతే ఇల్లు అయితే సంపాదించుకుంది హైదరాబాద్లో. సో ఇది వచ్చేసి లోపల వాళ్ళు గృహప్రవేశం అయిన తర్వాత లోపల కొత్త పటాలు దేవుడికి పెట్టి లోపల పూజ చేయిస్తున్నాడు అనమాట. సో అది ఇంకా ఉంటుంది కదండి కార్యక్రమం అయితే. సో ఆ కార్యక్రమం మొత్తం లోపల కంప్లీట్ చేసేస్తున్నాడు. సో మేమైతే వెళ్ళలేదు కాబట్టి మా బ్రదర్ ఆ వీడియో తీసాడనమాట. సో అలా వచ్చిన వాళ్ళందరూ మా రిలేటివ్స్ అందరూ ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి కొంతమంది అయితే ఇక్కడ కూర్చున్నారండి. వీళ్ళంతా పాపం ఏలూరు నుంచి, గుడివాడ అట్లా అన్ని లాంగ్ నుంచి కూడా వచ్చారు ఈ ఫంక్షన్కి అయితే. సో మా పెద్దమ్మ, మా అత్తయ్య, మా బావ, మా అందరూ అండి, వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప అందరూ వచ్చారు, మా అక్క వాళ్ళందరూ. సో మా చెల్లి చాలా చాలా హ్యాపీ అనమాట అందరూ పిలవగానే అటెండ్ అయినందుకు. సో అలా మా చెల్లెలు హౌస్ వార్మింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంది ఎర్లీ మార్నింగు. ఆ తర్వాత మేము 11కి అట్లా వెళ్ళేసి ఇంకా నేను ఈవినింగ్ 6 వరకు అయితే అలా ఉన్నానన్నమాట. సో తినేనండి మా చెల్లెలు తినే అనమాట ఇల్లు తీసుకుంది. సో అలా ఇది వచ్చేసి బయట ఎంట్రన్స్లో అనమాట. ఎంట్రన్స్లో అంటే ఇది 4th ఫ్లోర్ అండి. యాక్చువల్గా 4th ఫ్లోరు. వీళ్ళు ఏంటంటే మొత్తం 16 ఒక అపార్ట్మెంట్లో 16 ఉన్నాయండి హౌసెస్. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 4 ఉన్నట్లుంది. 4x4 16 ఉన్నాయి. సో అలా మొత్తం అయితే 16 ఉన్నాయండి డబుల్ బెడ్రూమ్స్. అందులో వీళ్ళది వచ్చేసి 4th ఫ్లోర్ అనమాట. సో అలా 4th ఫ్లోర్లో తనైతే తీసుకుంది. లిఫ్ట్ ఆప్షన్ అన్నీ ఉన్నాయండి. ఇల్లు అయితే బాగుంది. ఇంకా ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు కొత్త ఇల్లు కావాలంటే ల్యాక్స్తో పని అనమాట. సో ఇప్పుడు ఇలా సెకండ్ తీసుకున్నా కూడా దానికి బాగానే పడింది. సో ఇంకా ఫస్ట్ కొత్త తీసుకోవాలంటే నియర్లీ 60-70 ల్యాక్స్ చెప్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో. సో అలా తనైతే మంచిగానే ఇల్లు చూసుకొని అన్నీ అంటే మనము ఇల్లు తీసుకునేటప్పుడు కూడా మొత్తం చూసుకోవాలి కదండి. దానికి పర్మిషన్ ఉందా, ఇంటికి అన్నీ ఉన్నాయా, డాక్యుమెంటేషన్ అన్నీ ప్రాపర్గా చూసుకొని తీసుకోవాలి కదా. సో అలా అన్నీ చూసుకొని తనైతే మొత్తం చెక్ చేసుకొని ఇల్లు అయితే తీసేసుకుందనమాట.
చెల్లి వాళ్ళ హస్బెండ్. చెప్పాను కదండి ఒకసారి మా మామయ్యకి ఇట్లా పెరాలసిస్ వచ్చింది. తనకి కొంచెం హెల్త్ ఇష్యూ అయిందని చెప్పి. తన వైఫే అనమాట మా చెల్లెలు. కానీ పాపం తనొక్కతే అయినా ఆడపిల్ల, నిజంగా అండి అనొద్దు గానీ, ఆడపిల్ల అయినా ఆ అమ్మాయి అసలు అనుకున్నదైతే నెరవేర్చుకుందనమాట. హస్బెండ్‌కి ఇట్లా పాపం హెల్త్ బాలేకపోయినా గూడా తను ఇల్లు కొనాలి అని టార్గెట్ అయితే పెట్టుకొని ఆ ఇల్లు కొనేసింది చూసారా? అందుకేనండి లేడీస్ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు అంటారు గదా! అది మా చెల్లెలే నాకు ఎగ్జాంపుల్ అనమాట. తను 1 ఇయర్ నుంచి అనుకుంటుంది ఖచ్చితంగా తీసుకోవాలని. తన టార్గెట్‌ని కంప్లీట్ చేసిందంటే చాలా గ్రేట్ అనమాట. ఒక ఆడపిల్ల అయ్యుండి అట్లా సక్సెస్‌ఫుల్‌గా ఇల్లు కొనడం అనేది అంత ఈజీ అయితే కాదు. సో, అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సత్యనారాయణ స్వామి వ్రతం గూడా అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ ఇంకా పూజకి అటెండ్ అయిపోయి పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అందరం కలిసి ఇట్లా అందరం బట్టలు పెట్టడం గానివ్వండి, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం గానివ్వండి, అట్లా అన్నీ స్టార్ట్ అయిందనమాట. సో, అలానే మా బ్రదరు, మేము అందరం కలిసి చాలాసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకొని చాలా డేస్ తర్వాత కలిసాం గదా! యాక్చువల్‌గా మేమేంటంటే ఇక్కడుంటాము. మా వాళ్ళందరూ ఆంధ్రాలో ఉంటారు. సో, అందరం కలవడం అనేది చాలా తక్కువండి. అందుకోసమే వచ్చినప్పుడు ఇలా అందరం సరదాగా వీడియోస్ తీసుకోవడం గానీ, ఫొటోస్ కానీ అలా చేస్తూ ఉంటాననమాట. సో, తిను మా బ్రదర్ చెప్పాను గదా! మా పెద్దమ్మ కొడుకు. సో, తనే మార్నింగ్ మొత్తం వీడియో తీసి నాకు పంపించాడనమాట. సో, అలా మా వాళ్ళందరూ కూర్చొని ఇదిగో తినేనండి మా చెల్లెలు. సో, అలా మా బ్రదర్ వాళ్ళందరం కలిసి ఇలా సక్సెస్‌ఫుల్‌గా వ్రతాన్నయితే కంప్లీట్ చేసేసాము. సో, మా చెల్లెలైతే చాలా హ్యాపీ అనమాట. సో, అదండి మా చెల్లెలు ఇలా హౌస్ వార్మింగ్ విశేషాలు అండ్ సత్యనారాయణ స్వామి వ్రతము అన్నీ కంప్లీట్ అయితే చేసేసింది. సో, అలా అందరూ బానే వచ్చారండి. రిలేటివ్స్ అందరూ పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. చాలామంది అయ్యారు. అందరూ పాపం భోజనాలు కూడా చాలా బాగున్నాయన్నమాట. అన్ని రకాల వంటలు వాళ్ళే ప్రిపేర్ చేయించి అన్నీ టైంకి సెట్ చేసి పెట్టేశారనమాట. సో, అలా అందరికీ అక్షింతలు ఇస్తున్నారు. దేవుడికి వేసి దండం పెట్టుకోమని చెప్పి. సో, అలా మా వాళ్ళందరూ కలిసి పూజనైతే కంప్లీట్ చేసేసారనమాట. ఇదొచ్చేసి హాల్ ఎంట్రన్స్ అండి. హాల్ అనమాట. సో, ఇది ఎంట్రన్స్ ప్లస్ ఇక్కడొచ్చేసి వుడ్ వర్క్ అది ఉందనమాట. కబోర్డ్స్ అవి చేయించారు. మంచిగా కబోర్డ్స్ చేయించి వాళ్ళు గ్లాసెస్ అవి పెట్టారనమాట. సో, ఈ తర్వాత ఆపోజిట్‌లో వచ్చేసి అక్కడ కిచెన్ అనమాట. ఇక్కడొచ్చేసి ఎంట్రన్స్‌లో హాల్‌లో దేవుడి పూజ అవి చేశారు. సో, ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇల్లయితే అన్నీ ఒకసారి చూపిద్దాం అందరికని చెప్పి మొత్తం వీడియో అయితే తీశాననమాట. ఇటు సైడ్ కూడా కబోర్డ్స్ పెట్టారండి. ఇదొచ్చేసి ఆపోజిట్‌లో బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూము. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. అటాచ్డ్ బాత్రూము ప్లస్ మాస్టర్ బెడ్రూము ఆపోజిట్‌లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ప్రతి బెడ్రూమ్‌కి కబోర్డ్స్ అయితే చేయించారు. చాలా బాగుంది. ఇల్లు కూడా స్పేసియస్‌గా బాగుందండి. సో, దాని అటు సైడ్ వచ్చేసి కిచెన్ ఉందనమాట. కిచెన్ కూడా వుడ్ వర్క్ అయితే చేయించారు. బాగుంది. మంచిగుందనమాట. సో, వాళ్ళ వరకైతే మంచిగా సరిపోతది ఇల్లు. చాలా బావుంది. మంచిగా గ్లాసెస్ గూడా పెట్టారనమాట. కబోర్డ్స్ చేయించి మనం ఏమైనా పెట్టుకున్నా డస్ట్ అది పడకుండా నీట్‌గా ఉన్నాయి కబోర్డ్స్ కూడా. సో, ఇదొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట లోపల. ఇంకా చుట్టాలు అందరూ వస్తారు గదా! అందరూ పడుకొనున్నారనమాట. ఎర్లీ మార్నింగ్ లేచారు గదా! 4కి. సో, అందుకోసం అందరూ రిలాక్స్ అవుతున్నారు. సో, నేను అలాగే జస్ట్ అట్లా తీసేసాను. వీళ్ళంతా మా అత్తయ్య వాళ్ళనమాట. సో, అలా మొత్తము బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్స్, హాలు, కిచెను, వెనకాల వాష్‌రూమ్ ఏరియా గూడా బావుందండి. వాష్ ఏరియా అంటే మనం మంచిగా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి గూడా సెపరేట్‌గా ఉందనమాట. సో, మంచిగా ఉందండి. ఇల్లు అయితే నీట్‌గా ఉన్నంతలో గూడా మంచిగా ఆహ్, స్పేషియస్‌గా బావుందనమాట. వాళ్ళకైతే మంచిగా సరిపోతది. తనకు గూడా మంచిగా పిల్లలకి దానికి సెంటర్ అనమాట ఏరియా. సో, అందుకోసమే తను తీసుకుంది. సో, ఇవి కాకుండా బెడ్‌రూమ్ అది చిల్ కిచెన్ వచ్చేసి ఇది మొత్తం వుడ్ వర్క్ గూడా మంచిగా అవన్నీ కబోర్డ్స్ అయి పెట్టిచ్చారు. సో, ఇదొచ్చేసి దేవుడి రూమ్ అనమాట. మంచిగుందండి నీట్‌గా పాలిష్ బండలేసి దానికి గూడా ఏవో పాలరాతివి అంటిచ్చారనమాట స్టోన్స్. సో, కలర్‌ఫుల్‌గా ఉంది. బ్లూది ఏశారు అంతా మొత్తం వుడ్ వర్క్‌ది. సో, బ్యాక్ సైడ్ గూడా కొంచెం స్పేస్ ఉందనమాట బ్యాక్ సైడు. సో, అక్కడేంటంటే మనం జస్ట్ యాక్చువల్‌గా అక్కడ మనకి ఇది వాష్ ఏరియాది వేరే సెపరేట్ బ్యాక్ సైడ్ అటు సైడ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్‌రూము, మాస్టర్ బెడ్‌రూమ్ మధ్యలో.
ఇక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ జస్ట్ మనకి కొంచెం అయితే ఓపెన్ ఇచ్చాడు బ్యాక్ సైడ్ అనమాట బట్టలు వేసుకోవడానికి. సో మంచిగుందండి. చాలా బాగుంది. అసలు వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా వీళ్ళందరూ పూజలు అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి బట్టలు ఇస్తారు కదా! దంపతులు ఇద్దరికి తెచ్చిన గిఫ్ట్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, అలా అందరూ ఏంటంటే ఇంకా వన్ బై వన్ ఇవ్వాలని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఇంక పూజ అయిపోయాక మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వాళ్ళ అన్నయ్య అవుతాడండి ఆ పూజ చేయించింది. సొంతం అన్నయ్య, వదిన. అందుకోసం వాళ్ళకి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. సో, ఆ తర్వాత వాళ్ళిద్దరిని దంపతుల్ని కూర్చోబెట్టి అందరూ వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి అందరూ వన్ బై వన్ ఇస్తున్నారనమాట. ఎవరిష్టం వాళ్ళనమాట. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తెచ్చారు. సో, పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మంచిగా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేశారు. మా సిస్టర్ అయితే చాలా హ్యాపీ. సో, అలా అందరము తీసుకెళ్ళిన బట్టలు గానివ్వండి, అందరం వన్ బై వన్ ఇచ్చేసాము. అలా ఇచ్చిన తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ చేసాము. భోజనాలు అవి తినేసరికి 2:00 అట్లా అయిందండి. 1:30, 2:00. సో, ఫస్ట్ మా మామయ్య ఇచ్చాడనమాట. ఎవరైతే పూజ చేయించారో వాళ్ళకి బట్టలు పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర వీళ్ళు. సో, వీళ్ళతో స్టార్ట్ అయ్యి ఇంకా అందరూ అలా వన్ బై వన్, వన్ బై వన్ మొత్తం బట్టలు అలా పెడుతూనే ఉన్నారండి. అందరు తెచ్చిన వాళ్ళు గిఫ్ట్‌లు కానివ్వండి, బట్టలు మాక్సిమం ఏంటంటే ఇంకా గృహప్రవేశానికి అందరూ ఇంకా బట్టలు మాక్సిమం అవే తెస్తారు. కొంతమంది గిఫ్ట్స్ కూడా తెచ్చారనమాట. సో, మేమైతే బట్టలు తీసుకెళ్ళాము మా చెల్లెలకి, మా మామయ్యకి. సో, అలా అందరూ వన్ బై వన్, వన్ బై వన్ చాలా టైం పట్టిందండి. వన్ బై వన్ అందరు బట్టలు అవి ఇచ్చేసరికి. సో, అలా అందరినీ క్యాప్చర్ చేశాననమాట వన్ బై వన్ ప్రతి ఒక్క జంట. సో, అలా అందరి దగ్గర వీళ్ళ ఆశీర్వాదం తీసుకొని సో, అందరూ వాళ్ళని మంచిగా ఆశీర్వదించి ప్రతి ఒక్కరు వాళ్ళకి తగినంత తోచినంతైతే వాళ్ళు ఆ గిఫ్ట్స్ అలా ఇస్తూ ఉన్నారనమాట. సో, ఈమె మా మేనత్త అనమాట. మా మేనత్త అండి. మా నాన్న వాళ్ళ చెల్లెలు. సో, అలా అందరూ గిఫ్ట్‌లు అవి ఇచ్చిన తర్వాత లాస్ట్‌లో నేనెళ్ళి ఇచ్చాననమాట. సో, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను. సో, అందుకోసమే అందరూ ఇచ్చిన తర్వాత లాస్ట్‌లో ఇద్దామని చెప్పి లాస్ట్‌లో అయితే ఇచ్చానండి. సో, అలా అండి మంచిగా మా చెల్లెలిది మేము కలిసి చేసేసుకొని గృహప్రవేశాన్ని సక్సెస్‌ఫుల్‌గా భోంచేసి అందరితో కలిసి కొంచెం సేపు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకొని ఇంటికొచ్చేసరికి 7 అయిపోయింది. ఇంక మా పిల్లలే మిస్ అయ్యారనమాట. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది రావాలని. కాకపోతే ఎగ్జామ్స్ లేకపోతే ఖచ్చితంగా తీసుకొచ్చేదాన్ని. మా పిల్లలకేంటో ఏదన్నా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడే వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయండి. వాళ్ళకేమో రావాలని చాలా ఇష్టము. కాకపోతే ఎగ్జామ్స్ అనేది మిస్ చేయడం అనేది కష్టం అని చెప్పి ఇంక తీసుకురాలేదనమాట. మా చిన్నదానికైతే మనసు మొత్తం ఇక్కడే ఉంది రావాలని. అసలు చాలా మిస్ అయింది. అందుకోసమే తను ఖచ్చితంగా వీడియో తీయి, నేను వీడియో అయినా చూస్తానని చెప్తే తన కోసం కూడా ఈ వీడియో తీశాననమాట. సో, అలా మా పిల్లలు పాపం ఎప్పుడు ఏదైనా ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ అనేది వచ్చేస్తాయన్నమాట. సో, అలా అందరూ బట్టలు పెట్టేసి మ్యాక్సిమం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అందరూ పెట్టడము. ఇంకా మా వాళ్ళందరూ పెట్టాక లాస్ట్‌లో నేనొచ్చానని చెప్పాను గదా! సో, అలా బట్టలు పెట్టేసి అందరము ఆశీర్వాదాలైతే తీసుకున్నారు. సో, యాక్చువల్లీ ఇది నాకన్నా చిన్నదే అండి. మా మామయ్య సొంతం మా అమ్మ వాళ్ళ తమ్ముడికే ఇచ్చారనమాట మా పిన్ని కూతుర్ని. వీడొచ్చేసి మా రెండో తమ్ముడనమాట. వాడు గూడా ఏదో గిఫ్ట్ బట్టలు అవి తీసుకొచ్చాడనమాట. సో, అలా అందరికి నచ్చినవి తీసుకొచ్చారండి. ఎందుకంటే కొత్త ఇల్లు గదా! కొత్త ఇంట్లో గిఫ్ట్స్ ఏమైనా ఇంటికి యూజ్ అయ్యేవి కానివ్వండి, ఆ ఇంట్లో మనం వాడుకునేవి కానివ్వండి, అట్లా గిఫ్ట్ ఆర్టికల్స్ అలా తీసుకొచ్చారు ప్రతి ఒక్కరు. సో, అలా అందరికి తోచింది తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇంక నేను లాస్ట్‌లో ఇంక పిలుస్తున్నారనమాట. ఇంక నువ్వెప్పుడొచ్చి ఇస్తావు అని చెప్పి. కాకపోతే మనం అందరినీ కవర్ చేయాలి కదా! ఆ వీడియోలో ప్రతి ఒక్కరు ఇచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరిని తీస్తూ ఉన్నాననమాట. సో, అలా అందరిది వన్ బై వన్, వన్ బై వన్ అలా తీస్తూ ఉన్నాను. తిను ఏలూరులో ఉంటారు మా బావ, అక్క. వీళ్ళు గూడా పాపం చాలా లాంగ్ నుంచి వచ్చారండి దీనికోసం అని చెప్పి. యాక్చువల్‌గా తన పాప గూడా ఇంటర్ చదువుతుంది. బాబొచ్చేసి బీటెక్ చదువుతున్నాడు. సో, అలా మంచిగా వాళ్ళు గూడా అక్కడి నుంచి వచ్చి వాళ్ళకైతే ఆశీర్వాదం ఇస్తున్నారు. సో, అలా అందరము కలిసి చాలా చాలా సరదాగా అయితే హౌస్ వార్మింగ్ సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నామండి. చాలా ఎంజాయ్ చేశాము. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు మా చెల్లెలు ఇల్లు కొన్నందుకు. సో, వీడు చూడండి మా తమ్ముడు, మా అన్నయ్య కొడుకు.
వాడికి ఎంత ఇష్టమో వీడియోలో రావడం. మా హస్బెండ్ ఏమో సైడ్‌కి నుంచొని ఉన్నాడనమాట. ఇంక మనం ఎప్పుడు ఇస్తాం తల్లి అన్నట్లు చూస్తున్నాడు మా ఆయన నా తట్టు. సో, అలా మేము ఎట్టకేలకైతే ఇంక మేమొచ్చి లాస్ట్‌కు అదే బట్టలైతే పెట్టేసామండి. సో, అలా బట్టలు పెట్టేసి మా మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకొని అందరం కలిసి సరదాగా కొంతసేపు కబుర్లు ఆడుకున్నామనమాట. యాక్చువల్‌గా మా మామయ్య అది చెప్పాను కదండీ! పెరాలిసిస్ వచ్చిందని. ఆ పెరాలిసిస్ గనుక లేకపోతే చాలా చాలా యాక్టివ్ ఉంటాడసలు తను. అదేంటంటే అసలది వచ్చినప్పటి నుంచి కొంచెం డల్ అయ్యాడనమాట. లేకపోతే అందరికన్నా చాలా చాలా యాక్టివ్ పర్సన్ అండి తిను. టైం అంతే ఇంకా చేసేదేం లేదనమాట. సో, ఇది మా చెల్లెలి హౌస్ వార్మింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో, మా పిన్ని చూసారా ఏడ్చేస్తుంది ఆనందంతోటి. సో, అదండి ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ అండి. బాయ్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్.